ఇప్పుడు కవిత గారు మొన్న ఏడ్చారు అసెంబ్లీ శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఆమె లాస్ట్ స్పీచ్ అది. ఆమె ఏడవగానే మీకు ఏమనిపించింది? మా జిల్లా ఏంది కోడలు ఏడిస్తే మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించదు. బాధపడ్డరా? నేను చూడలేదు. తర్వాత వీడియో చూసి ఉంటారు కదా సోషల్ మీడియాలో, యూట్యూబ్. చూడలేదు. మీరు ఏడ్చిందని చెప్తుంటే ఏడిస్తే మంచిది కాదు. చూపించమంటే చూపిస్తా వీడియో. ఎందుకు అవసరం లేదు. అంత అదృష్టం వద్దు నాకు. సో ఆమె 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 మాట్లాడిన స్పీచ్ వినరా? వినలేదు ఇంతకు? ఆమె రిజైన్ చేసింది కదా, ఆయన ఎట్లా మాట్లాడింది? రిజైన్ చేసింది కానీ ఆయన యాక్సెప్ట్ చేయలేదు అప్పటికి. ఎవరు? అదే శాసన మండలి యాక్సెప్ట్ చేయకపోతే ఆయన స్పీచ్గా మేడం ఎందుకు పోయింది లోపలికి? పోనివరా అట్లా? కాదు, రిజైన్ చేస్తే పోదు కదా. కానీ 14 నిమిషాలు మాట్లాడింది. మరి 14-15 నిమిషాలు కాదండి, రాజీనామా చేసినాక ఎందుకు పోయినరు? లాస్ట్ స్పీచ్ అని పోయినట్టున్నారు. రాజీనామా చేసినాక ఎందుకు పోయినట్టున్నా? రాజీనామా ఇంకా యాక్సెప్ట్ చేసి కూడా 4 నెలలు అయిపోయాయి. అవును. యాక్సెప్ట్ చేయకపోతే అండి, రాజీనామా చేసారు, యాక్సెప్ట్ చేస్తారా లేదా? వాళ్ళు వదిలేసరే వదిలేసాయి. అందులో రేవంత్ వల్ల యాక్సెప్ట్ చేయలేదా, ఇంకెవరి వల్ల యాక్సెప్ట్ చేయలేదా, అది వేరే సంగతి. నువ్వు రాజీనామా చేసినాక నువ్వు ఎందుకు పోయిన వాళ్ళకి?